హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ సంబంధించి నేను రోజు మీకు సెకండ్ షిఫ్ట్లో స్టూడెంట్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని వారు ఇచ్చినటువంటి ఆ మ్యాటర్లోనే చూపిస్తూ మీకు కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇచ్చినటువంటి మోడల్స్ అన్ని ఫస్ట్ షిఫ్ట్ కానీ సెకండ్ షిఫ్ట్ కానీ అదేవిధంగా థర్డ్ షిఫ్ట్కి సంబంధించి 26th మేకి సంబంధించినవి ఏ మోడల్స్ వచ్చాయనేది ఒకసారి అయితే చూద్దాం. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి, ఓకేనా. మ్యాక్సిమం మనం ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అదేవిధంగా డైలీ ఏ మోడల్స్ అయితే చెప్తున్నామో అవే మోడల్స్ ఎగ్జామ్లో అయితే రిపీట్ అవుతున్నాయి. చాలామంది స్టూడెంట్స్ కామెంట్ సెక్షన్లో అవే మోడల్స్ రిపీట్ అయ్యాయని చెప్తున్నారు. మనకి థర్డ్ షిఫ్ట్లో రాసిన స్టూడెంట్స్ చెప్పారు, సెకండ్ షిఫ్ట్లో రాసినటువంటి స్టూడెంట్స్ చెప్పారు, అదేవిధంగా ఫస్ట్ షిఫ్ట్ రాసినటువంటి స్టూడెంట్స్ కూడా చెప్పారు, ఓకేనా. అవే మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. ఎవ్వరు ఆ వీడియోస్ అయితే అసలు మిస్ అవ్వద్దు. గత వీడియోస్ నేను ఏవైతే అప్లోడ్ చేశానో వాటిని అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఒక్కొక్క క్వశ్చన్ చూపిస్తూ వెళ్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 160 సెంటీమీటర్, వాట్ ఈస్ ది లెంత్ ఆఫ్ ఇట్స్ డయాగ్నల్? ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 160 సెంటీమీటర్లు చుట్టుకొలత అయితే దాని కర్ణం పొడవు ఎంత? కర్ణం పొడవు అడిగారండి, డయాగ్నల్ యొక్క లెంత్ అనేది అడిగారు. ఈ మోడల్ ఆల్రెడీ మనం చేసామా లేదా? ఆల్రెడీ చేసాం, ఓకేనా. కర్ణం మీద మీకు ఆల్రెడీ చేశాను. చాలామంది థర్డ్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లలో ఈ కర్ణం మీద మోడల్స్ వచ్చాయని చెప్పారు. సో దీనివల్ల మాకు స్కోర్ కూడా మీ వీడియోస్ చూసి మేము ఈ కర్ణం ప్రాబ్లమ్స్ కూడా చేసామని కూడా స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మోడల్ చూసుకోండి, ఇవి రిపీట్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? చుట్టుకొలత పెరిమీటర్ ఇచ్చారు. దీన్ని చేద్దాం చూడండి. పెరిమీటర్ అంటే ఏంటి? చతురస్రం అంటే ఏంటండి? మనకి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. చతురస్రం అంటే ఒక సైడ్ ఏ అంటే 4 సైడ్స్ ఏనే ఉంటాయి. చుట్టుకొలత అంటే దీని చుట్టూ ఉన్నటువంటి లెంత్ అనమాట. మొత్తాన్ని కూడాలి. ఏ ప్లస్ ఏ అంటే 4a. 4a ఏమిచ్చారు? 160 ఇచ్చారు. 4 ఒకట్లు 4 నాలుగులు పోద్ది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 40 అవుతుంది, ఓకేనా. ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి, ఏ ఈక్వల్ టు 40 అంటే దానికి కర్ణం పొడవు ఎంత అన్నారు. మనకి స్క్వేర్కి సంబంధించి డయాగ్నల్ ఫార్ములా ఏంటి? ఆల్రెడీ చెప్పాను మీకు ఈ ఫార్ములా. a√2. ఏ అంటే ఏంటి? 4√2. 4√2, ఓకేనా. సారీ, ఇది 40√2 ఎందుకంటే ఏ 40 కదా, నేను 4 ఒకటే రాశాను. 40√2 సెంటీమీటర్స్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్లాక్. ఈ మోడల్స్ అన్నీ ఆల్రెడీ మీ క్లాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆల్రెడీ ఆ మోడల్స్ అన్నీ మీరు చూసుకొని ఉంటే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా చేస్తారు, ఓకేనా. అవే మోడల్స్ రిపీట్ అవుతున్నాయి, ఓకేనా. ఎవరైతే ఈ 20/20 ఈజీగా అర్థమెటిక్లో తెచ్చుకోవచ్చు. రీజనింగ్ కూడా మీకు ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చినా కానీ కొంచెం ఆలోచించగలిగితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు వచ్చే స్కోరు ఎక్కడికి పోదు, ఓకేనా. జీకేలో కూడా మనకి గతంలో నేను చెప్పాను టాపిక్స్, ఆ టాపిక్స్ అన్నీ చూసుకుంటే వాటిలో కూడా స్కోర్ వస్తుంది, ఓకేనా. ఇంగ్లీష్కి సంబంధించి నిన్నటి రోజు మీకు స్టూడెంట్స్ ఇచ్చినటువంటి అనాలిసిస్లో మీకు చెప్పాను అసలు ఏ కాన్సెప్ట్ అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది, ఓకేనా. ఈ క్వశ్చన్ చూడండి, 3 మరియు 4 గంటల మధ్య ఏ సమయంలో గడియారంలోని రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయి? ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లాక్ ఇలా ఉందనుకోండి, ఒక్క నిమిషం. ఓకే, క్లాక్ ఉంది ఇలా, రెండు ముళ్ళులు ఏకీభవిస్తాయి, ఓకేనా. కోయిన్సైడ్ అవ్వాలంటే ఇది గంటల ముళ్ళు, ఓకేనా. తర్వాత ఇది ఇంకొక ముళ్ళు ఉంది, ఇది గంటల ముళ్ళు, ఇది ఏంటంటే నిమిషాల ముళ్ళు అండి, ఓకేనా. ఈ రెండు ఒకే చోట కలిసినప్పుడు దీని యాంగిల్ ఎంత ఉంటుంది? 0 degrees ఉంటుంది. 0 కోణాన్ని చేస్తాయని ఇది ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు కదా. దానికి అర్థం ఏంటంటే రెండు ఒకే చోట ఉన్నప్పుడు దాని యాంగిల్ ఏముంటుంది? 0 degrees అనేది ఉంటుంది, ఓకేనా. మనకి యాంగిల్ తెలుసు 0 degrees. మీకేం చెప్పాను? వాడు సమయం కనుక్కోమన్నాడు, కానీ సమయానికి సపరేట్ ఫార్ములా వేసుకోవాలా? అవసరం లేదు. ఎందుకంటే యాంగిల్ ఫార్ములా వేసుకొని దాంట్లో ఏమేమి ఇచ్చారో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని మీరు వాల్యూ చేసేయచ్చు ఇక్కడ కూడా, ఓకేనా. యాంగిల్ ఫార్ములా ఏంటి? యాంగిల్ ఫార్ములా = 30 hours - 11/2 minutes.
ఇదే మనం కనుక్కోవాలి, ఈ మినిట్స్ అనేది కనుక్కోవాలి. యాంగిల్ 0 అయితే 30 ఇంటూ అవర్స్ 3 మరియు 4 వీటి మధ్య కాబట్టి 3 మరియు 4 గంటల మధ్య అంటే 3 అవర్స్ తీసుకోవాలి. 3 3 9 0 3 3 9 పక్కన ఒక 0 ఉంది. ఓకేనా. నెక్స్ట్ మైనస్ 11/2 మినిట్స్. ఇక్కడ చూడండి 11/2 మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 90. ఓకేనా. ఇప్పుడు ఈ 2 అవతలకి వెళ్తే ఏమవుతుంది, 180 అవుతుంది. ఆ 11 అవతలకి వెళ్తే 180/11 అవుతుంది. ఓకేనా. 180/11 చేస్తే మనకి ఏమొస్తుంది, 16 4/11 అనేది వస్తుంది. 16 తర్వాత రిమైనింగ్ 4 మిగులుతుంది, 4/11 అనేది వస్తుంది. ఓవరాల్గా 3 16 4/11 3 16 4/11 మినిట్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 1 + 3 + 5 + 7 అండ్ సో ఆన్ + 399 అనమాట. ఇక్కడ ఈ సిరీస్ ఏంటి, ఆడ్ నెంబర్ సిరీస్. ఆల్రెడీ నిన్నటి రోజు మనకి మార్నింగ్ ఆ టైంలో ఆ షిఫ్ట్లలో ఇచ్చారు ఈ క్వశ్చన్. ఓకేనా. ఆడ్ నెంబర్ సిరీస్లో మనం ఈ మొత్తం కూడి సమ్ ఆఫ్ ది సిరీస్ అన్నారు. శ్రేణి యొక్క మొత్తం ఎంత అన్నారు. మొదటి శ్రేణి కాదు, మొత్తం ఎంత అని ఇచ్చారు. అప్పుడు మీకేం చెప్పాను, లాస్ట్ టర్మ్ ఇలా ఇచ్చినప్పుడు లాస్ట్ టర్మ్ +1/2 చేయాలి, అప్పుడు n వాల్యూ వచ్చిందని చెప్పాను. n = లాస్ట్ టర్మ్ +1/2. లాస్ట్ టర్మ్ ఎంత, 399 + 1/2 అంటే 400/2 అంటే 200. 200 n అనేది వచ్చింది. ఇప్పుడు n² కనుక్కోవాలి. 200 హోల్ స్క్వేర్ అంటే 200 × 200. ఆ 2 డబల్ జీరోస్ పక్కన పెడితే 2 × 2 4 0 0 ఇక్కడ 0 0 ఎంత, 40,000 40,000. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బిలు ఒక పనిని వరుసగా 18 మరియు 27 రోజుల్లో పూర్తి చేయగలుగుతారంట. వారు కలిసి పనిచేసే మొత్తం పనికి 3,600 పొందితే అందులో బి వాటా ఎంత. 3,600 పొందితే అందులో బి వాటా ఎంత అని అడిగారు. ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, వారి యొక్క డేస్ అనమాట ఇవి. ఇప్పుడు మనం ఏంటి, ఎల్సిఎం కట్టుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 18 27 ఎంత, 18 27 యొక్క ఎల్సిఎం అనేది మనం కట్టిన తర్వాత దాని యొక్క ఎఫిషియన్సీలు కూడా తీసుకోవచ్చు. ఏంటి, ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత, బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అనేది కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఎల్సిఎం కట్టడం కంటే ఇంకొక మెథడ్ ఉంది. అది ఎందుకంటే వాటా అడిగారు కాబట్టి. ఓకేనా. మనకి డేస్ ఎన్ని రోజుల్లో చేశారు, ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు అన్నప్పుడు ఎల్సిఎం కట్టుకొని చేసుకుంటే ఓకే. ఇక్కడ వాటా అడిగారు కాబట్టి దీన్ని మనం ఎలా చేద్దామంటే, మనకి డేస్ యొక్క రేషియో తీసుకుందాం. ఏ యొక్క రేషియో, బి యొక్క రేషియో తీసుకుంటే 18:27. ఓకేనా. 27. ఇప్పుడు చూడండి 9 2 9 3 2:3. ఇదేంటి, డేస్. మనకి ఎప్పుడైనా డేస్ రేషియో అనేది ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ. ఓకేనా. ఎఫిషియన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే 2:3 అనేది డేస్ అయితే 3:2 అనేది ఎఫిషియన్సీ అవుతుంది. ఓకేనా. ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఎఫిషియన్సీ అనేది డేస్కి రివర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3:2 వచ్చింది, ఇది మనకి ఎఫిషియన్సీ. ఓకేనా. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ, బి. ఇప్పుడు ఏ మరియు బి వీరిద్దరిని ప్లస్ చేయండి. సమ్ చేస్తే 2 + 3 ఎంత అవుతుంది, 5. ఓకేనా. 5 పార్ట్స్ ఇచ్చారు మనకి ఎంత, 3,600. 3,600 ఇచ్చారు. 5 1 తర్వాత 5 7 35 తర్వాత 1 ఉంటుంది పక్కన 0. 10 అంటే 2, 5 2 10. ఓకేనా. తర్వాత 1 0 ఉంది, 720. ఓకేనా. ఇప్పుడు ఒక్క పార్ట్ అనేది 720 అయింది. బి వాటా ఎంత అన్నారు. ఓకేనా. ఇప్పుడు బి వాటా ఎంత అండి, ఇక్కడ రివర్స్ అయిన తర్వాత బి వాటా 2 పార్ట్స్ కాబట్టి 720 × 2 పార్ట్స్ ఎంత, 114. పక్కన 4 1440. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్రైన్ ఉంది. దాని యొక్క 490 మీటర్స్ పొడవు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ను 15 సెకండ్లలో మరియు
ఒక స్తంభాన్ని 8 సెకండ్లో దాటుతుందంట. అయితే ఆ రైలు వేగం మరియు పొడవును కనుక్కోండి. రైలు వేగం కనుక్కోవాలి, పొడవును కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైలు యొక్క వేగం, స్పీడ్ యొక్క ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా డిస్టెన్స్ బై టైం అండి. ఓకేనా? అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? డిస్టెన్స్ అనేది అంత ఇచ్చారు. ఇక్కడ 490 మీటర్స్ అనేది ఇచ్చారు. ఓకేనా? తర్వాత టైం అనేది 15 సెకండ్లు. మీరు పొడవైనటువంటి ప్లాట్ఫామ్ 15 సెకండ్లో మరియు ఒక స్తంభాన్ని 8 సెకండ్లో ఒకే డైరెక్షన్లో వెళ్తుంది చూడండి. అప్పుడు 15 - 8 ఒకే డైరెక్షన్ కాబట్టి 490/15 - 80 అంటే అంత 7. కాబట్టి 490/7. 7 ఒకట్లు 7 ఏళ్ళు. ఓకేనా? 70 మీటర్ పర్ సెకండ్ అనేది స్పీడ్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు లెంత్ ఆఫ్ ట్రైన్, పొడవు కూడా అనుకోవాలి కదా. లెంత్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రైన్ అంటే ఏంటి? డిస్టెన్సే కదా. సో డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఆ లెంత్ పొడవు ఎంత ఉంది, ఇన్ని మీటర్లు ఉంది అంటారు కదా. అప్పుడు స్పీడ్ ఎంత ఇచ్చారు? మనకి 70 ఇచ్చారు. అంటే మనం చేసాం, వచ్చింది ఆ 70 ఇంటూ మనకి ఆ టైం ఉంది కదా. ఆ టైం అనేది మనకి స్పీడ్ ఇంటూ టైం టేకెన్ టు క్రాస్ ది పోల్ అండి. ఓకేనా? లెంత్ ఆఫ్ ది ట్రైన్ కనుక్కోవడానికి స్పీడ్ ఇంటూ టైం టేకెన్ టు క్రాస్ ది పోల్. మనకి పోల్ని క్రాస్ చేసే టైం ఎంత? 8 సెకండ్స్. కాబట్టి 8. 7 8 ఎంత? 56. పక్కన ఒక 0. ఆన్సర్ ఈజ్ 70 అండ్ 560. ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఈజీయే, కానీ చిన్న పాయింట్ అనేది ఉంది దీంట్లో. ఏ మరియు బిల వేగాలు వరుసగా 40 km/h మరియు 80 m/s అయితే వారి వేగాల నిష్పత్తి ఎంత? ఏ బి ఈ రెండు యొక్క వేగాలు అనేది ఇచ్చారు. ఇక్కడ ఒక 40 ఇచ్చారు, ఇక్కడ ఒక 80 ఇచ్చారు. కానీ ఇక్కడ km/hలో ఉంది, ఇక్కడ m/s ఉంది. కాబట్టి మనకి ఈ km/hని m/s మార్చుకోవాలి. ఓకేనా? నేను డైరెక్ట్గా రాస్తాను. ఇక్కడ ఏ ఇచ్చారు 40, m/s మార్చడానికి ఏం చేయాలా? 5/18. 5/18 అనేది వేసుకోవాలి. తర్వాత ఇస్టు ఇక్కడ 80 ఇచ్చారు, 80 రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 9 అండ్ 20. 5 20 ఎంత? 100. 100/9 ఇస్టు ఇక్కడ 80 ఉంది. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ చూడండి. ఈ 9 యువతలకు వెళ్తే 9 × 8 ఎంతో? 72. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ 100 72 0. ఓకేనా? 100 720. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 0 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 5లు 2 36. ఇది రేషియో అండి. 5:36. 5:36. ఇక్కడ ఆప్షన్స్లో 5:18 ఉంది, కానీ 5:36 అనేది ఆన్సర్. ఓకేనా? ఈ క్వశ్చన్కి, ఈ వాల్యూస్కి ఇది ఆన్సర్ అండి. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి. మీకేంటంటే ఇక్కడ గమనిస్తే √30.25 ప్లస్ √0.3025 ప్లస్ √0.003025. ఓకేనా? ఇట్లా పాయింట్స్లో ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, కాకపోతే ఈ మోడల్ ఒకటి చెప్పలేదు. ఇక్కడ చూస్తే మీకు √30.25, ఈ 30 పాయింట్ పక్కన పెట్టేసి 25. √30 అనేది ఏంటి? √30 3025 అనేది ఏ స్క్వేర్ అండి? 55 స్క్వేర్. ఇది మీకు తెలిస్తే ఈజీగా చేయొచ్చు. 55 స్క్వేర్. మనకు మిడిల్లో ఒక పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుంటాం. 5.5 అనేది దీని యొక్క వాల్యూ. అలాగా మనకి √0.3025కి వాల్యూ ఎంత? 0.55. నెక్స్ట్ మనకి 0.003025 దీని వాల్యూ వచ్చేసరికి విత్ చేయడం వస్తే మీరు ఈజీగా చేయొచ్చు. 0.055. ఓకేనా? బికాస్ ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయి చూడండి పాయింట్ తర్వాత, అందుకని పాయింట్ తర్వాత 3 డిజిట్స్ పెట్టాలి. ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి? పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, అది కూడా మనకి ఇక్కడ
దీన్ని స్క్వేర్ రూపంలో మార్చుకుంటే 55 అవుతుంది 0.5. ఓకేనా? ఈ విధంగా వీటన్నిటిని ఏం చేయమన్నారు, ఫైండ్ ది వాల్యూ అన్నారు. ఇవన్నీ ప్లస్లో ఉన్నాయి, సమ్ చేయాలి అంటే కూడాలి. మొత్తం కూడితే 5.55, సో 5 ప్లస్ 0.55 ప్లస్ 0.055 ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా కూడితే మనకి ఎంత వస్తుంది, 6.105 అనేది వస్తుంది. 6.105 ఆన్సర్ ఈజ్ 6.105. మనకి అప్రాక్సిమేట్లీ చూసుకుంటే ఆప్షన్ బిలో 6.1105 ఉంది కదా, ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఒక చతురస్రం యొక్క వైశాల్యం 121 సెంటీమీటర్లు అయితే దాని భుజం పొడవును కనుక్కోండి. దాని భుజం పొడవు కనుక్కోవాలి. చతురస్రం వైశాల్యం ఇచ్చారు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 121 అయితే ఏ విలువ ఎంత, స్క్వేర్ అవతలకి వెళ్తే రూట్ అవుతుంది. రూట్ 121 అంటే 11. సో భుజం పొడవు ఎంత, 11. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ ఈజీ క్వశ్చన్స్, ఇవి కూడా ఇచ్చారు మనకి. ఇప్పుడు స్క్వేర్ కాకుండా రెక్టాంగులర్ మీద కూడా డయాగ్నల్ మీద క్వశ్చన్ వచ్చింది. ఒక దీర్ఘ చతురస్రం వైశాల్యం 60 సెంటీమీటర్ స్క్వేర్ మరియు దానికి కర్రం పొడవు ఇచ్చారు 13 సెంటీమీటర్లు, అంటే డయాగ్నల్ ఇచ్చారు. అయితే ఆ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత, రెక్టాంగులర్ యొక్క పెరిమీటర్ అనేది కనుక్కోమన్నారు. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్. ఓకేనా? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దీర్ఘ చతురస్రం వైశాల్యం 60 సెంటీమీటర్లు. ఏరియా ఏంటి మనకి, ఎల్ ఇంటూ బి. రెక్టాంగులర్ యొక్క ఏరియా ఫార్ములా 60 ఇచ్చారు, అలా రాసుకోండి. తర్వాత దాని డయాగ్నల్ ఇచ్చారు 13 సెంటీమీటర్లు. డయాగ్నల్ ఫార్ములా ఏంటి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎంత ఇచ్చారు, 13 స్క్వేర్ అనమాట. ఎందుకంటే డయాగ్నల్ డి ఈజ్ ఈక్వల్ టు 13 ఇచ్చారు, కానీ ఇది స్క్వేర్ చేస్తే మనకి 13 స్క్వేర్ అనేది అవుతుంది. ఓకేనా? 13 స్క్వేర్ అంటే 169. ఓకేనా? 169. ఇప్పుడు చూడండి మనకేంటి, దీన్ని మనం ఎల్ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేస్తే ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎల్బి. ఓకేనా? వీటిలో ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత వచ్చింది, 169 వచ్చింది. ప్లస్ 2 ఇంటూ ఎల్బి, ఎల్ ఇంటూ బి ఏమొచ్చింది, 60. 60 ఇంటూ 2 అంటే 120. 169 ప్లస్ 120. వీటిని ఓవరాల్గా మొత్తం కూడితే 289 వస్తుంది. ఈ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, ఇది అవతలకి వెళ్తే రూట్ 289 వస్తుంది. అంటే 17 స్క్వేర్ అనేది ఓవరాల్గా వస్తుంది. అంటే ఎల్ ప్లస్ బి అనేది అంతా 17 స్క్వేర్, 17 అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనకి కనుక్కోమంది ఏంటి, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి ఎంత అని అడిగారు. ఈ ఎల్ ప్లస్ బి కోసం ఇదంతా చేసాం. ఓకేనా? 2 ఆఫ్ ఎల్ ప్లస్ బి అంటే ఎల్ ప్లస్ బి ఎంత వచ్చింది మనకి, 17 వచ్చింది. 17 ఇంటూ 2 ఎంత, 34. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్, 34. సో ఇవి కొన్ని మోడల్స్ అనేది ఆల్రెడీ నిన్నటి రోజు సెకండ్ షిఫ్ట్లో కొన్ని అయితే చెప్పాను. సో రిమైనింగ్ నాకు తెలిసినటువంటి, అంటే నాకు అందినటువంటి క్వశ్చన్స్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటివి. సో ఈ వీడియో ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీకు ఈ రోజుకి సంబంధించి కూడా ఎలాంటి మోడల్స్ వస్తున్నాయో, ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో ఇంకోటి సింప్లిఫికేషన్స్లో కానీ కొంచెం డిఫికల్ట్గా ఏమైనా క్వశ్చన్స్ వస్తుంటే వాటికి సంబంధించి ప్రాక్టీస్ కొరకు మీకు వీడియోస్ కూడా అందిస్తాను. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే వాళ్ళకి సంబంధించి కూడా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కింద మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈరోజు ఎగ్జామ్లో ఏమొచ్చాయో మీకు డిస్క్రిప్షన్లో, అదేవిధంగా కింద కామెంట్ కూడా ఒక పిన్ చేస్తాను కామెంట్ కూడా. దాంట్లో నాతో సపరేట్గా మీరు చాట్ చేయడానికి టెలిగ్రామ్ సంబంధించి, ఓకేనా, మీకు ఒక లింక్ అనేది ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు నాకు ఆ క్వశ్చన్స్ అనేది పంపిస్తే స్టూడెంట్స్కి చెప్పడానికి బాగుంటుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, టెలిగ్రామ్ సంబంధించిన లింక్స్ అనేది ఇస్తాను.